కాదు, జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఎన్ని కోటి దీపాలు వెలుగుతున్నాయి చూడండి. ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీని జతకు అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఆ స్వామికి దీపం వెలిగించడం, దీపానికి దీపం కాదు చూపించటం, మన అజ్ఞానాన్ని దూరం చేసుకోవటానికి కోసం స్వామికి వెలిగించేటువంటి వెలిగే పరమాత్ముడు. భగవంతుడు రూపంతో లేడు, భగవంతుడు వెలుగుతో ఉన్నాడు, వెలుగుతున్నాడు. వెలుగు చూడలేం మనం. స్వామి నిర్వికారుడు, స్వామి దేవుడు అట్లా కనపడడు మనకు. అక్కడి నుంచి వచ్చినటువంటి వేర్వేరే రూపాలతో కనపడినటువంటి అంశాలు, అటువంటి అంశరూపమైనటువంటి పరమాత్ముడు మహర్షుల రూపంతో, ఆలయాల రూపంతో ఈ ప్రపంచంలో ఆయన నెలకొన్నాడు మన కర్మజీవుల్ని ఉద్ధరించడానికి కోసం. అటువంటి కర్మజీవుల్ని ఉద్ధరించడానికి మనం ఎప్పుడూ చర్చ చేయాల్సిన పని లేదు. భగవంతుడి విచారంగా ఎవరికి వారే ఆనందంగా ఏకాగ్రతతో పరమాత్ముడిని భజించండి, 10 మందికి మంచి చేయండి. అదే దేవుడు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టండి. దేవుడు అంతగా భోంచేస్తున్నాడు అనుకోండి, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అనటానికి నరసింహావతారమే కారణం. మనకు రాతిలో ఉన్నాడు, నీళ్ళలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు అనటానికి అదే సాక్షి మనకు. అటువంటి స్వామిని అన్ని రూపాలతో మనం చూస్తున్నాం. సంప్రదాయాలను మర్చిపోకుండా మన పెద్దలు ఏది గీచిపెట్టారో దాన్ని అనుసరిస్తూ ఊరికే చర్చలో పాల్గొని మనస్సు చెడపకోకుండా ఎవరికి వాళ్ళే ఏకాగ్రతతో పరమాత్ముని భజించండి, మీ అందరికీ మంచిదవుతుంది అని అంటూ అత్యంత సులభమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటూ భగవంతుడి దగ్గర చేరటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇదో ఇప్పుడు చీకటిని పారదోరదాం. చీకటి పరిగెత్తిపోతే మనకు జ్ఞానమే కదా మిగిలేది. అటువంటి జ్ఞానాన్ని మనమంతా సందర్శిస్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హరి ఓం నమః శివాయ. గట్టిగా చెప్పండి. నమః శివాయ. అనుగ్రహ భాషణ పూర్వక ఆశీస్సులు అందించినటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు కేంద్ర గనుల శాఖ మాత్యులు, మాన్య మంత్రివర్యులు, గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.